సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకి దిగారు గురుకుల టీచర్స్ అభ్యర్థులు. రేవంత్ ఇంటి ముందు మోకాల మీద నిలబడి నిరసన తెలిపారు. సీఎం సారు తమ గోడును వినాలని విన్నవించారు. ఇదే టైంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్స్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అంటే మీకు న్యాయం చేయాలి కదా, అంటే మొత్తానికి అంతిమంగా మీకు తప్పు జరిగింది, తప్పు న్యాయం చేయాలి. గురుకుల బోర్డు కామన్ పేపర్స్ పెట్టి డిసైడ్ కాదు ఇవ్వకుండా మాకు అన్యాయం చేశారు కాబట్టి న్యాయం పరిస్థితి ఇప్పుడు మాకు అనుకోలేదు. దయచేసి సీఎం గారు మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకి దిగారు గురుకుల టీచర్స్. రేవంత్ ఇంటి ముందు మోకాల మీద నిలబడి నిరసన తెలిపారు. సీఎం సారు తమ గోడును వినాలని విన్నవించారు. ఇదే టైంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని గురుకుల టీచర్స్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, గురుకుల టీచర్స్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిని చేస్తున్న డిమాండ్స్ ఏంటి? సౌమ్య, ఈ గురుకుల టీచర్ల ప్రొటెస్ట్ అనేది, నిరసన అనేది గత ఏడాది జూలై నుండి కూడా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో కూడా గురుకుల టీచర్ల ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు కూడా తమ సమస్యల పరిష్కారం కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందట ఆందోళనకు దిగారు. గురుకుల టీచర్ల అభ్యర్థులు కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముందట కూడా మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. సీఎం సారు తమ గోడును వినాలని కూడా విన్నవించారు. ఇదే టైంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కూడా గురుకుల టీచర్లు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాలని కూడా వాళ్ళు కోరారు. అయితే మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలపడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో ప్రతి జిల్లాల్లో కూడా గత ఏడాది నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు. బేసిక్ గా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ తగినంత మంది ఎగ్జిస్టెడ్ ఉన్న వాళ్ళనే వాడుతున్నారు. అన్ని చోట్లకి పని భారం విపరీతంగా పెరుగుతుంది. తగినంత మంది టీచర్లను నియమించకపోవడంతో ఉన్న వారిపైన అధిక భారం పడుతోంది అని కూడా గతంలో ప్రొటెస్ట్ చేశారు. అయితే బోధనేతర పనులతో పాటు మానసిక కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నారని కూడా తమ సమస్యను పలుమార్లు కూడా ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గరికి కూడా తీసుకెళ్లారు. అయితే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీతో పాటు ప్రభుత్వానికి కూడా పలుమార్లు వాళ్ళు తమ బాధలు గోళ్లు కూడా విన్నవించుకున్నారు. అయితే సమస్యను ఎన్ని మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా కూడా పరిష్కరించలేదు అని కూడా వాళ్ళు గత సంవత్సరం నుండి కూడా ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే టీచర్లపై పనిభారం తగ్గించి ప్రాపర్ గా నియామకాలు కూడా చేపట్టాలన్నారు. అలాగే దాంతో పాటు కేర్ టేకర్, డెప్యూటీ వార్డర్లను కూడా నియమించి టీచర్లకు నైట్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా గతంలో ప్రొటెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు సమస్య అంటే ఏంటంటే కొంతమంది రెగ్యులరైజ్ లేరు. దాంట్లో రెగ్యులరైజ్ లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగులతో పాటు బదిలీలు, పదోన్నతులు, కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజ్, అలాగే వేసవి సెలవుల్లో కూడా పనిచేసిన టీచర్లకు ఎర్నింగ్ వేతనం కూడా చెల్లించాలి అని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. స్టాఫ్ క్వార్టర్స్ రెంట్ ఫిక్సేషన్ వంటి అంశాలు, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది కూడా ఉంటుంది. యూజువల్ గా గవర్నమెంట్ ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ స్థాయి అధికారులకి ఆ పైన వాళ్ళకి కూడా ఉంటుంది. కొంతమంది స్పెసిఫిక్ గా గ్రేడెడ్ ఆఫీసర్లు కూడా ఉంటుంది. సో అయితే దీంట్లో ఇప్పుడు కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ క్వార్టర్స్ కి సంబంధించిన రెంట్ ఫిక్సేషన్ వంటి అంశాలపైన కూడా గవర్నమెంట్ తో గతంలో చర్చలు జరిపారు. అయితే డిగ్రీ కాలేజ్ వేళలో ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలకు ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దానికి తమకు కూడా అనుగుణంగా మార్చాలని కూడా వాళ్ళు గతంలో డిమాండ్ పెట్టారు. అయితే ప్రభుత్వము ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా గురుకుల టీచర్లలో పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులను నియమించలేదు. అక్కడ కొంతమందిని అవుట్ సోర్సింగ్ బేసిస్ తో పాటు కాంట్రాక్ట్ లో కూడా
కొంతమందిని నియమించింది. అయితే వాళ్ళ తమకు సరైన వేతనం కావాలి, వేతనంతో పాటు పని ఒత్తిడి విపరీతంగా అయిపోతుందని కూడా వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి గురుకులాలలో నార్మల్ అకాడమిక్స్ కాకుండా వినూత రీతిలో కూడా టీచింగ్ చేస్తూ వస్తున్నారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆర్ట్, పెయింటింగ్ తో పాటు క్రీడలతో పాటు అన్నిట్లలో కూడా వాళ్ళకి శిక్షణ ఇస్తూ వస్తున్నారు. అయితే శ్రీచరణ్, అయితే తీన్మార్ మల్లన్న కూడా అక్కడికి వచ్చారు. అయితే మల్లన్నతో కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు తమ సమస్యల గురించి పట్టించుకోమని, రేవంత్ రెడ్డికి విన్నవించమని చెప్పారు. అయితే ఈ విషయం గురించి తీన్మార్ మల్లన్న ఏమైనా స్పందించారా, ఏమైనా హామీ ఇచ్చారా వాళ్ళకి? మన అందరం కూడా విజువల్ లో చూసాము. డెఫినెట్ గా ప్రాబ్లం ఏంటో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాను, మీ డిమాండ్లు ఏంటో కూడా చెప్పండి అని కూడా అన్నారు. యాక్చువల్లీ తీన్మార్ మల్లన్నకి చెప్పాలంటే అనూహ్య పరిణామం అది. ముఖ్యమంత్రిని ఏదో కార్డియల్ గా గెలిచాక కలిసేటందుకు వెళ్లారు. ఆయన కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. సో ముఖ్యమంత్రిని కలిసేటందుకు వెళ్లి బయటికి వస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా ఆయన ఎక్స్పెక్ట్ చేయని కూడా పరిణామం అక్కడ ఆయనకి ఫేస్ చేశారు. సో వాళ్ళందరూ కూడా తమ డిమాండ్లని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి, దయచేసి మాకు మీ తరఫున సపోర్ట్ చేయాలి, మీరు కూడా మా తరఫున ముఖ్యమంత్రికి మా గళాన్ని కూడా వినిపించాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఇప్పటికే అయితే ప్రస్తుతానికి కొంతమంది ఇప్పటికీ కూడా గురుకుల టీచర్లు బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ముందు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వము దీనిపైన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని ప్రస్తుతానికి వీళ్ళ నాయకులు నలుగురిని బీసీ వెల్ఫేర్ ఆఫీస్ లో పిలిపించుకొని కూడా మాట్లాడుతున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయట అలాగే కూర్చొని కూడా ఉన్నారు. సో మరి సాయంత్రం వరకు గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, వీళ్ళ డిమాండ్లను గిట్ట గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా, కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తుందా, వీళ్ళు అన్నట్టు వీళ్ళ వేతనాలు పెంచుతుందా, లేకపోతే వీళ్ళ పని భారం తగ్గిస్తుందా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే గవర్నమెంట్ వీళ్ళు పెట్టే డిమాండ్లన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని కూడా మరో వాదన ఉంది. మరి దీనిపైన పూర్తి స్థాయి క్లారిటీ మనకి ఈవినింగ్ వరకు వచ్చే అవకాశం ఉంది. సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ. లోపడి పోకుండా ఈయనే ఉంటే మా పరిష్కారం విషయం మీకు వచ్చి చెప్తాను.